దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 36 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని. రెండవ వచనం, ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకం లగుచున్నవని తన సేవకులతో చెప్పెను. మూడవ వచనం, ఏలే నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. నాలుగవ వచనం, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించియుండెను. ఐదవ వచనం, అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తే అని ఎంచినందున వారికి భయపడెను. ఆరవ వచనం, అయితే హేరోదు జన్మ దినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. ఏడవ వచనం, గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. ఎనిమిదవ వచనం, అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకప్పగించుమని అడిగెను. తొమ్మిదవ వచనం, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి. 10వ వచనం, బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. 11వ వచనం, వాడతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. 12వ వచనం, అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. 13వ వచనం, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. 15వ వచనం, సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుమని చెప్పిరి. 16వ వచనం, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. 17వ వచనం, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. 18వ వచనం, అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. 19వ వచనం, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. 21వ వచనం, స్త్రీలును పిల్లలును గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 22వ వచనం, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. 23వ వచనం, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 24వ వచనం, అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 26వ వచనం, ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. 27వ వచనం, వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా. 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. 31వ వచనం, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. 32వ వచనం, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. 33వ వచనం, అంతట దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. 34వ వచనం, వారద్దరికి వెళ్లి గెన్నేసరేతు దేశమునకు వచ్చిరి. 35వ వచనం, అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి.
36వ వచనం, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.